కొన్ని రోడ్లు నిర్మించాలంటే ఆ ఇంజనీర్లు పడే కష్టం మామూలుగా ఉండదు. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనవి. ఇంకా కొంతమంది వర్కర్స్ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయినా సరే ప్రాణాలకు తెగించి కొన్ని నిర్మాణాలు కూడా జరిగాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి వింతైన టన్నెల్స్ రోడ్స్ గురించి కొన్నింటిని చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాండర్డ్ టన్నెల్. ఈ కెనాల్ టన్నెల్ చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఈ ప్రయాణం ఏకంగా 5 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ఊహించుకోండి, 5 కిలోమీటర్ల దూరం వరకు వెలుతురు లేకుండా ఈ భయంకరమైన ప్లేస్ లో ప్రయాణం చేయటం అంటే ఆ ప్రయాణికులకి చెమటలు పట్టాల్సిందే. ఈ కెనాల్ టన్నెల్ ని 1811వ సంవత్సరంలో పూర్తి చేశారు. కానీ వీళ్ళ టైంలో ఈ బోట్స్ ని ఎలా నడిపేవాళ్ళో తెలుసా? ఇద్దరు మనుషులు ఈ బోట్ మీద పడుకొని కాళ్లతో ఆ గోడల్ని తోసుకుంటూ వెళ్లేవాళ్ళు. దీన్ని వీళ్ళు లెగ్గింగ్ అని పిలిచేవాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆ టైంలో ఇక్కడ వెలుతురు కూడా చాలా తక్కువగా ఉండేది. అయినా సరే ఈ భయంకరమైన చీకట్లోనే వీళ్ళు ఆ ప్రయాణాలు చేశారు. ఈ కెనాల్ టన్నెల్ ని ఎందుకు నిర్మించారంటే ఆ కాలంలో గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఈ నీటి మార్గాల ద్వారానే జరిగేది. అంతేకాదు దీన్ని నిర్మించే టైంలో కూడా అనుకోకుండా పెద్ద బండరాళ్ళు పైనుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయి పనిచేస్తున్న వర్కర్స్ మీద పడి చనిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరగటం వల్ల ఈ కెనాల్ టన్నెల్ ని ఎలాంటి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్స్ కి ఉపయోగించటం లేదు. కానీ ఈ ప్రదేశం ఇంత భయంకరంగా ఇంత విచిత్రంగా ఉండేసరికి చాలా మంది టూరిస్టులు ఇక్కడికి విజిట్ చేస్తూ అప్పటి వాళ్ళు పడ్డ కష్టాన్ని కళ్ళారా చూస్తున్నారు. యూకేలోని పెన్నిన్ మౌంటైన్స్ మధ్య నిర్మించిన ఈ స్టాండర్డ్ టన్నెల్ బ్రిటన్ లోనే అత్యంత పురాతన కెనాల్ టన్నెల్లో ఒకటిగా బాగా పాపులర్ అయ్యింది. లార్డర్ టన్నెల్. నార్వే దేశంలో ఉన్న లార్డర్ మరియు ఔర్లాండ్ ప్రాంతాలను కలిపే ఈ టన్నెల్ రోడ్ సుమారుగా 24 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అంతేకాదు ప్రపంచంలో ఉన్న అతి పెద్ద టన్నెల్ రోడ్డు కూడా ఇదే. ఒక్కసారి ఊహించండి, అసలు 24 కిలోమీటర్ల దూరం వరకు ఒక టన్నెల్ రోడ్ అంటే అందులో ప్రయాణం చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కొంతమంది డ్రైవర్స్ కి ఈ టన్నెల్ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే ఒక వింతైన భయానికి లోనవుతుంటారు. అందుకే ఈ టన్నెల్ లోపల బ్లూ అండ్ ఎల్లో కలర్ తో లైట్స్ తో ఏర్పాటు చేసి మైండ్ డైవర్ట్ అయ్యేలా క్రియేట్ చేశారు. అలానే ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఆ టన్నెల్ మొత్తం ట్రాఫిక్ ను ఆపే ప్రమాదం ఉంటుంది. గతంలో వెహికల్ బ్రేక్ డౌన్స్ మరియు స్మోక్ ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కూడా చేశారు. ఒకసారి మాత్రం ట్రక్ ఓవర్లోడింగ్ కారణంగా ఆ టన్నెల్ మొత్తం స్మోక్ వ్యాపించి కొంతసేపు ఆ టన్నెల్ రోడ్ ను కూడా క్లోజ్ చేసేశారు. అయితే ఈ టన్నెల్లో ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా వెంటనే తెలియటం కోసం సీసీటీవీ కెమెరాస్ ద్వారా 24 అవర్స్ చెక్ చేయటం అనేది చేస్తుంటారు. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగినా కూడా వెంటనే ఆ మంటల్ని ఆర్పటానికి ఆ టన్నెల్లో మంటలను ఆర్పే ఎలిమెంట్స్ ని కూడా రెడీగా ఉంచుతుంటారు. ఈ టన్నెల్ రోడ్ ని 1995లో ప్రారంభించి 2000వ సంవత్సరంలో ఈ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఇన్ని కిలోమీటర్ల దూరం వరకు ఈ టన్నెల్ రోడ్ ని ఎందుకు నిర్మించారంటే మంచు తుఫాన్లు మరియు ప్రమాదకరమైన మౌంటైన్స్ రోడ్స్ ని అవాయిడ్ చేయడానికి ఈ టన్నెల్ రోడ్ ని నిర్మించారు. నిజానికి ఈ టన్నెల్ రోడ్ ని క్రియేట్ చేసిన ఇంజనీర్స్ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద టన్నెల్ రోడ్ ని చూసి ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు మరియు డ్రైవర్స్ చాలా ఆశ్చర్యపోతున్నారు. దుబాయ్ అక్వేరియం టన్నెల్. మామూలుగా సొరచేపకి ఏదైనా స్టింగ్రే చేప కనిపించిందంటే దాన్ని ఇంత దారుణంగా చంపి తినేస్తుంది. మరి అలాంటిది ఈ దుబాయ్ మాల్లో ఉన్న అక్వేరియంలో ఈ సొరచేపలతో పాటు ఈ స్టింగ్రే చేపలు కూడా బ్రతుకుతున్నాయి. మరి ఈ సొరచేపలు వీటిని ఎందుకు చంపటం లేదు? ఇక్కడున్న లాజిక్ ఏంటంటే ఈ అక్వేరియం సిబ్బంది ఈ సొరచేపలకు చిన్నప్పటి నుంచే ఒక నిర్దిష్టమైన ఆహారాన్ని మాత్రమే తినేలా అలవాటు చేస్తారు. ఉదాహరణకు వీటికి మ్యాక్రెల్ మరియు టూనా వంటి చేపలను మాత్రమే ఇస్తారు. అందువల్ల ఈ అక్వేరియంలో ఉన్న ఈ స్టింగ్రే చేపలు లేదా ఇతర జీవులు వీటికి ఆహారంగా కనిపించవు. అంతేకాదు ట్రైనింగ్ తీసుకున్న స్కూబా డైవర్స్ ప్రతిరోజు ఈ సొరచేపలకి కరెక్ట్ టైం కి కడుపు నిండా ఆహారాన్ని పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ఈ సొరచేపలకి ఆకలి అనేది ఉండదు. అందువల్ల కూడా ఇవి వేరే చేపల జోలికి వెళ్ళవు. కానీ ఈ ప్లాన్ అనేది 90% వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని సొరచేపలు ఈ అక్వేరియంలో ఉన్న చేపలను కూడా తినేస్తుంటాయి. ఈ దుబాయ్ మాల్లో ఉన్న ఈ భారీ అక్వేరియంలో వేలాది సముద్రపు జీవులు బ్రతుకుతున్నాయి. నిజంగా ఈ టన్నెల్లో ఒక్కసారి నడుచుకుంటూ వెళ్తుంటే మనం ఈ సముద్రపు అడుగు బాగానే ఉన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ ని చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఫాల్ క్రిక్ వీల్. రాత్రి సమయంలో లైట్స్ తో మెరిసే రొటేటింగ్ స్ట్రక్చర్ ఉన్న ఈ ఫాల్ క్రిక్ వీల్ ని చూస్తే ఇది ఖచ్చితంగా సైన్స్ ఫిక్షన్ మూవీలో ఉన్న ఒక వింత మిషన్ లా కనిపిస్తుంది. డే టైమ్ లో దీని రూపం ఒకలా ఉంటే నైట్ టైమ్ లో మాత్రం కలర్ఫుల్ లైట్స్ తో ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫ్యూచరిస్టిక్ వీల్ ని ఒక కెనాల్ నుండి వేరే కెనాల్ కి ఈ బోట్స్ ని షిఫ్ట్ చేయడం కోసం నిర్మించారు. అంతేకాదు ఈ వీల్ నిర్మాణంలో ప్రతి చిన్న మెకానికల్ పార్ట్ ను ఎంతో ఖచ్చితత్వంతో డిజైన్ చేశారు. ఎందుకంటే ఈ వీల్ కరెక్ట్ గా పనిచేయాలంటే దీని తయారీలో కొలతలు ఏ మాత్రం తప్పు పోకుండా చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. ఏ చిన్న తప్పు జరిగినా కూడా అక్కడ జరిగే ప్రమాదం చాలా భారీ మొత్తంలో ఉంటుంది. అయితే ఓపెనింగ్ తర్వాత ఇక్కడ ఎలాంటి యాక్సిడెంట్స్ అనేవి జరగలేదు. కాకపోతే అక్టోబర్ 2016లో ఒక హైడ్రాలిక్ గేట్ తెరుచుకోకపోవటం వల్ల 81 మంది ప్రయాణికులతో ఉన్న బోట్ సుమారు 30 నిమిషాల పాటు వీల్ పైనే చిక్కుకుపోయింది. అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. స్కాట్లాండ్ దేశంలోని ఫాల్ క్రిక్ ప్రాంతంలో నిర్మించిన ఈ ఫాల్ క్రిక్ వీల్ ప్రపంచంలోనే మొదటి మరియు ఏకైక రొటేటింగ్ బోట్ లిఫ్ట్ గా బాగా పాపులర్ అయ్యింది. వాల్యూమిర్ ఆక్వాడక్ట్. మామూలుగా బ్రిడ్జెస్ పై వెహికల్స్ వెళ్తుంటాయి, కింద బోట్స్ వెళ్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుంది. పై భాగంలో బోట్స్ మరియు షిప్స్ నీటిపైన ప్రయాణిస్తే కింద రోడ్డు టన్నెల్లో కార్స్ ప్రయాణిస్తాయి. చూస్తానికి చాలా అద్భుతంగా కనిపిస్తున్న ఈ స్ట్రక్చర్ ను 2002లో నిర్మించారు. మామూలుగా కొన్ని ప్లేసెస్ లో బ్రిడ్జెస్ ఎలా ఉంటాయంటే ఈ బోట్స్ గాని షిప్స్ గాని వస్తున్నప్పుడు అప్పుడు ట్రాఫిక్ ని ఆపేసి అవి వెళ్లేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ ఇంజనీర్లు చాలా తెలివిగా ఆలోచించి ఈ అద్భుతమైన రోడ్డుని నిర్మించారు. ఈ రోడ్డు మీద ప్రతిరోజు కొన్ని వేల వాహనాలు వెళ్తుంటాయి. అలానే ఇది చాలా బిజీగా ఉండే ప్రయాణం కూడా. అంతేకాదు సైక్లింగ్ చేసే వాళ్ళకి ఇదే రోడ్లో సపరేట్ గా ఒక దారిని కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ ప్రతిరోజు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఈ బ్రిడ్జి కింద వాహనాలు వెళ్తుంటే బ్రిడ్జి పైన ఈ షిప్లు బోట్స్ వెళ్లిపోతూ ఉంటాయి. ఎవ్వరూ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నిజానికి ఈ రోడ్డు కొంతమందికి ఒక ఆప్టికల్ ఇల్యూజన్ లాగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పైనుంచి చూసినప్పుడు ఈ కార్స్ వెళ్తుంటే అవి ఆ నీళ్ళల్లోకి వెళ్లిపోయి మాయమైపోతున్నాయి అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదు టూరిస్టులు ఈ బ్రిడ్జిని డ్రోన్ షాట్స్ మరియు ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి విజిట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఏరియల్ వ్యూలో చూస్తే ఇది ఫ్యూచరిస్టిక్ ఇంజనీరింగ్ వండర్ లా కనిపిస్తుంది. ఈ వింతైన బ్రిడ్జ్ అనేది నెదర్లాండ్ దేశంలో ఉంది. అట్లాంటిస్ పారడైస్ ఐలాండ్. బహమాస్ దేశంలో నిర్మించిన ఈ పారడైస్ ఐలాండ్ లో మొత్తం 50,000 కంటే ఎక్కువ మెరైన్ మ్యామల్స్ ని పెంచుతున్నారు. ఈ ఐలాండ్ ని లాస్ట్ సిటీ అట్లాంటిస్ థీమ్ తో ఉండేలా క్రియేట్ చేశారు. ఇందులో విషపూరితమైన చేపల్ని, మోరేయిల్ వంటి చేపల్ని, ఇంకా సొరచేపలను కూడా పెంచుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ద డిగ్ అనే అండర్ గ్రౌండ్ అక్వేరియం టన్నెల్ ఒకటి ఉంటుంది. చాలా మంది టూరిస్టులు వాటర్ స్లైడ్ చేసుకుంటూ వీటి దగ్గరికి వచ్చి ఆ సొరచేపల దగ్గరికి వెళ్ళినప్పుడు విజిటర్స్ కి సముద్రం అడుగున నడుస్తున్నట్లు థ్రిల్లింగ్ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. భారీ సొరచేపలు వాళ్ళ తల మీదుగా ఈదుతూ వెళ్లటం చూసి చాలా మంది ఎక్సైట్మెంట్ తో వీడియోస్ మరియు ఫోటోలు కూడా తీసుకుంటారు. టన్నెల్ చుట్టూ ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉండటంతో ప్రతి చేప చాలా దగ్గరగా కనిపిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ అక్కడ బ్లూ లైటింగ్ మరియు అండర్ వాటర్ అట్మాస్ఫియర్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సొరచేపలు ఒక్కసారిగా దగ్గరికి వచ్చినప్పుడు విజిటర్స్ కి ఫియర్ మరియు ఎక్సైట్మెంట్ రెండూ కలిసి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. ఈ రిసార్ట్ ను 1998లో ప్రారంభించగా అప్పటి నుంచి ఈ బహమాస్ టూరిజం కి ఇది ఒక పెద్ద సింబల్ గా మారిపోయింది. టూరిస్టులు మరియు హాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఈ ప్లేస్ కి విజిట్ చేస్తూ ఉండటంతో ఈ రిసార్ట్ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. రాత్రి సమయంలో లైట్స్ తో మెరిసే ఈ అట్లాంటిస్ రిసార్ట్ పూర్తిగా ఫ్యాంటసీ సిటీలా కనిపిస్తుంది. ఫ్యామిలీస్, హనీమూన్ కపుల్స్ మరియు అడ్వెంచర్ లవర్స్ కోసం ఇది డ్రీమ్ డెస్టినేషన్ గా మారిపోయింది. లాంగ్ జోకుల్ ఐస్ కేవ్. ముందుగా ఇక్కడ లోపలికి అడుగు పెట్టిన వెంటనే వాళ్ళకి మరో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయేలా కూడా చేస్తుంది. ఇది పూర్తిగా ఒక భారీ మంచుగడ్డ లోపల చెక్కబడిన అండర్ గ్రౌండ్ టన్నెల్. విజిటర్స్ ఈ కేవ్ లోకి వచ్చినప్పుడు చుట్టూ కనిపించే థిక్ బ్లూ ఐస్ వాల్స్ మరియు ఫ్రోజన్ సీలింగ్స్ చూసి చాలా ఆశ్చర్యపోతారు. పవర్ఫుల్ లైట్స్ తో ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ అట్మాస్ఫియర్ చాలా మిస్టీరియస్ గా మరియు సినిమాటిక్ గా అనిపిస్తుంది. కొంతమంది విజిటర్స్ కి ఆ ప్లేస్ లో డీప్ సైలెంట్ ఉండటం వల్ల వాళ్ళ ఊపిరి శబ్దం మాత్రమే వినిపిస్తూ చాలా స్ట్రేంజ్
ఛాలెంజ్ ఫీలింగ్ కూడా వస్తుంది. అలానే ఈ కేవ్ లోపల ఉష్ణోగ్రత ఎప్పుడు -డిగ్రీల్లోనే ఉంటుంది. అందువల్లే ఇక్కడికి వచ్చే విజిటర్స్ వాటర్ ప్రూఫ్ కోట్స్ మరియు గ్లౌస్ ఉంటేనే ఈ ప్లేస్ లో ఉండగలుగుతారు. అండ్ ఇది తప్పనిసరి కూడా. ఇంకా మంచుపై నడవటానికి వీలుగా స్పెషల్ బూట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. మామూలుగా ఇలాంటి మంచు గోడలు కరిగిపోతూ ఉంటాయి. కానీ ఈ కేవ్ ని ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యంతో సంవత్సరం మొత్తం ఉండేలా తయారు చేశారు. ఇక్కడికి టూరిస్టులు వేసవికాలం శీతాకాలం అనే తేడా లేకుండా ప్రతిరోజు వస్తూనే ఉంటారు. విచిత్రం ఏంటంటే ఈ కేవ్ లోపల ఒక చిన్న చర్చ్ కూడా నిర్మించారు. ఎందుకంటే కొంతమందికి వాళ్ళ మ్యారేజ్ ని స్పెషల్ ప్లేసెస్ లో చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళు కూడా చేసుకుని వెళ్లిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఐస్లాండ్ దేశంలో ఉన్న లాంగ్ జోకుల్లో ఈ ఐస్ కేవ్ ని నిర్మించారు. సీకాన్ టన్నెల్. ఈ టన్నెల్ ని సముద్రం అడుగున నిర్మించారు. అంటే ఇక్కడ రైళ్లు అనేవి సముద్రపు అడుగు భాగం నుంచి వెళ్తుంటాయి. అది కూడా 54 కిలోమీటర్ల దూరం వరకు. ఇంకో అద్భుతం ఏంటంటే ఇందులో 23 కిలోమీటర్ల భాగం పూర్తిగా సీ ఫ్లోర్ కింద ఉంటుంది. ఇది నిజంగా చాలా అద్భుతమనే చెప్పాలి. నిజానికి ఇది కట్టడానికి ప్రధాన కారణం వచ్చేసి జపాన్ లో తరచుగా స్ట్రోమ్స్ మరియు ఫెర్రీ యాక్సిడెంట్స్ కారణంగా ఐస్లాండ్స్ మధ్య సేఫ్ రైల్వే కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలని ఈ టన్నెల్ ను నిర్మించారు. ముఖ్యంగా 1954లో జరిగిన టోయామారు ఫెర్రీ డిజాస్టర్ వల్ల వందలాది మంది మరణించడం ఈ ప్రాజెక్టుకు ప్రధాన కారణంగా మారింది. అలా ఈ ప్రాజెక్ట్ ని 1971లో స్టార్ట్ చేసి 1988 కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. నిజానికి ఈ టన్నెల్ ని నిర్మించటం మామూలు విషయం కాదు. ఈ కన్స్ట్రక్షన్ సమయంలో వర్కర్స్ చాలా ప్రమాదాలని ఎదుర్కొన్నారు మరియు కొన్ని యాక్సిడెంట్స్ లో వర్కర్స్ ప్రాణాలు కూడా కోల్పోయారు. సీ వాటర్ లీకేజ్ మరియు అండర్ గ్రౌండ్ రాక్ కొలాప్సెస్ కన్స్ట్రక్షన్ ను చాలా డిఫికల్ట్ గా మార్చాయి. ఎర్త్క్వేక్స్ మరియు వాటర్ ప్రెజర్ ని తట్టుకునేలా అత్యంత అడ్వాన్స్డ్ ఇంజనీర్స్ తో దీన్ని నిర్మించి ఇంకా ఈ టన్నెల్ లో ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్స్ ని ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ ని మరియు మానిటరింగ్ టెక్నాలజీ 24 అవర్స్ పనిచేసేలా ఉంచారు. ఇప్పటికి కూడా హెవీ మెయింటెనెన్స్ ప్రతిరోజు అవసరం. ఎందుకంటే సీ వాటర్ ప్రెజర్ చాలా ఎక్కువగా ఉండటంతో ఈ టన్నెల్ లో ట్రైన్ ప్రయాణం చేసే సమయంలో బయట పూర్తిగా సముద్రం ఉన్నప్పటికీ ఇన్సైడ్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. ఇది ఈ జపాన్ ఇంజనీరింగ్స్ యొక్క అద్భుతమైన టాలెంట్ అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇంజనీర్స్ మరియు టూరిస్టులు ఈ అండర్ వాటర్ టన్నెల్ ను చూసి అందులో ప్రయాణాలు చేసి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. జపాన్ దేశంలోని హాన్షు మరియు హొకైడో ఐలాండ్స్ ను కలుపుతున్న ఈ సికాన్ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ అండర్ వాటర్ రైల్వే టన్నెల్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన విరించి ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ను కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.